ఈ రోజుల్లో మన అవసరాలకు వివిధ బ్యాంకుల నుంచి రుణాలు, క్రెడిట్ కార్డులు తీసుకోవడం అత్యవసరంగా మారింది. క్రెడిట్ స్కోర్ రుణదాతలకు మీరు కనీస రిస్క్తో నమ్మకమైన రుణగ్రహీతన లేదా రిస్క్ ఉన్నవారా, అలాగే మీరు సకాలంలో కొత్త రుణాన్ని తిరిగి చెల్లించే అవకాశాన్ని చూపుతుంది. మీరు ఏదైనా రకమైన లోన్ లేదా క్రెడిట్ కార్డు కోసం దరఖాస్తు చేసినప్పుడు మీ రీపేమెంట్ సామర్థ్యం మరియు క్రెడిట్ యోగ్యతను తెలుసుకోవడానికి రుణదాత క్రెడిట్ బ్యూరో నుంచి క్రెడిట్ రిపోర్ట్ చెక్ను అభ్యర్థిస్తుంది. మీ సిబిల్ స్కోర్ను లెక్కించేటప్పుడు క్రెడిట్ బ్యూరో లేదా క్రెడిట్ ఇన్ఫర్మేషన్ కంపెనీలు పరిగణలోకి తీసుకునే అనేక అంశాలపై మీ క్రెడిట్ స్కోర్ ఆధారపడి ఉంటుంది. ఈ కారకాలు మీ గత క్రెడిట్ ప్రవర్తనను వర్ణిస్తాయి మరియు మీ తాజా క్రెడిట్ ఉత్పత్తి కోసం ఈ దరఖాస్తు చేసిన ప్రతిసారి బ్యాంకులు మరియు ఎన్బిఎఫ్సిలకు నివేదించబడతాయి. క్రెడిట్ స్కోర్ను ప్రభావితం చేసే 5 అంశాల గురించి తెలుసుకోవడం మంచిది. మొదటిగా లోన్ రీపేమెంట్ హిస్టరీ. సకాలంలో చెల్లింపులు మీ క్రెడిట్ స్కోర్ను పెంచుతాయి మరియు దానిని గణనీయంగా మెరుగుపరచడంలో సహాయపడతాయి. మీ ఈఎంఐలను డిఫాల్ట్ చేయడం లేదా ఆలస్యంగా చెల్లింపులు చేయడం మీ సిబిల్ స్కోర్ను ప్రతికూలంగా ప్రభావితం చేస్తుంది. మీ లోన్ రీపేమెంట్ హిస్టరీ మీ సిబిల్ స్కోర్ లెక్కింపుపై అధిక ప్రభావాన్ని చూపుతుంది. 2. మీ క్రెడిట్ చరిత్ర యొక్క వ్యవధి లేదా వయసు కూడా మీ క్రెడిట్ స్కోర్ను ప్రభావితం చేస్తుంది. మీరు చాలా కాలం పాటు క్రెడిట్ కార్డులు, లోన్లను ఉపయోగించినట్లయితే మరియు వాటిపై సకాలంలో చెల్లింపులు చేసినట్లయితే అది క్రమశిక్షణతో కూడిన క్రెడిట్ ప్రవర్తనకు సంకేతం. ఇది మీ క్రెడిట్ స్కోర్పై మీడియం ప్రభావాన్ని చూపుతుంది. హార్డ్ విచారణల సంఖ్య. మీరు కొత్త క్రెడిట్ ఉత్పత్తి కోసం దరఖాస్తు చేసిన ప్రతిసారి రుణదాత మీ క్రెడిట్ స్కోర్ గురించి విచారణ చేస్తాడు. రుణదాతలు మరియు ఆర్థిక సంస్థల ద్వారా ఇటువంటి విచారణలను హార్డ్ విచారణలు అంటారు. చాలా కఠినమైన విచారణలు మీ క్రెడిట్ స్కోర్ను ప్రతికూలంగా ప్రభావితం చేయవచ్చు, ఎందుకంటే ఇది మీ క్రెడిట్ ఆకలితో ఉన్నట్లు చూపుతుంది. ఒకే సమయంలో అనేక కఠినమైన విచారణలు మీ క్రెడిట్ స్కోర్పై గణనీయమైన స్వల్పకాలిక ప్రభావాన్ని చూపుతాయి. అయితే మీరు మీ క్రెడిట్ నివేదికను తనిఖీ చేసినా లేదా డౌన్లోడ్ చేసినా అది మీ క్రెడిట్ స్కోర్పై ఎలాంటి ప్రభావం చూపని సాఫ్ట్ విచారణగా పరిగణించబడుతుంది. క్రెడిట్ యూటిలైజేషన్. మీకు అందుబాటులో ఉన్న క్రెడిట్ మొత్తాన్ని మీరు ఖర్చు చేసే క్రెడిట్ మొత్తానికి గల నిష్పత్తిని క్రెడిట్ యూటిలైజేషన్ రేషియో అంటారు. మీరు మీ క్రెడిట్ కార్డు బిల్లును సకాలంలో చెల్లించినంత కాలం ఎక్కువ సియుఆర్ మీ క్రెడిట్ స్కోర్పై ప్రభావం చూపకపోయినా మీ సియుఆర్ని మీ అందుబాటులో ఉన్న క్రెడిట్ పరిమితిలో 30% కంటే తక్కువగా ఉంచాలని సిఫార్సు చేయబడింది. అయితే మీరు తరచుగా మీ క్రెడిట్ కార్డుపై పరిమితిని గరిష్టం చేస్తే అది క్రెడిట్పై అధిక డిపెండెన్సీని సూచిస్తుంది. ఇది మీ క్రెడిట్ స్కోరును ప్రతికూలంగా ప్రభావితం చేయవచ్చు. క్రెడిట్ మిక్స్. మీరు పర్సనల్ లోన్ లేదా ఆటో లోన్ లేదా హోమ్ లోన్ వంటి వివిధ రకాల లోన్లను తీసుకుని బాధ్యతాయుతంగా తిరిగి చెల్లించినట్లయితే ఇది వివిధ రకాల క్రెడిట్లను హ్యాండిల్ చేయగల మీ సామర్థ్యాన్ని చూపుతుంది. కాలక్రమేణా మంచి క్రెడిట్ మిశ్రమాన్ని నిర్మించడం మీ క్రెడిట్ ప్రొఫైల్పై సానుకూల ప్రభావాన్ని చూపుతుంది. అలాగే మీరు వ్యక్తిగత రుణాల వంటి అనేక అసురక్షిత రుణాలను తీసుకున్నట్లయితే మీరు క్రెడిట్ ఆకలితో ఉన్నారని మరియు క్రెడిట్పై ఎక్కువగా ఆధారపడుతున్నారని ఇది చూపిస్తుంది. ఇది మీకు వ్యతిరేకంగా పనిచేయవచ్చు మరియు రుణ దరఖాస్తు తిరస్కరణకు దారితీయవచ్చు. అయితే క్రెడిట్ మిక్స్ మీ క్రెడిట్ స్కోర్పై తక్కువ ప్రభావాన్ని చూపుతుంది మరియు మీ క్రెడిట్ ఉత్పత్తుల యొక్క వాంఛనీయ మిశ్రమాన్ని కలిగి లేనందున రుణదాత మీ దరఖాస్తుని తిరస్కరించే అవకాశం లేదు. మీ క్రెడిట్ స్కోర్ను ప్రభావితం చేసే ఇతర అంశాలు కూడా ఉంటాయి. మీ సిబిల్ స్కోర్ను లెక్కించడంలో ప్రాథమికంగా ఉన్న పైన పేర్కొన్న 5 అంశాలతో పాటు మీ క్రెడిట్ నివేదికల లోపాలు, క్రెడిట్ చరిత్ర లేకపోవడం మరియు రుణ హామీదారుగా మీ పాత్రను నెరవేర్చలేకపోవడం వంటి ఇతర అంశాలు మీ క్రెడిట్ స్కోర్పై తక్కువ ప్రతికూల ప్రభావాన్ని చూపొచ్చు. మీరు ఏదైనా బ్యాంకు లేదా ఎన్బిఎఫ్సి నుంచి రుణం పొందేందుకు ప్రయత్నాలు చేస్తే వెంటనే మీ క్రెడిట్ స్కోరును ఆయా సంస్థలు పరిశీలిస్తాయి. ఈ విధంగా ఇతర సంస్థలు పరిశీలించినట్లయితే వెంటనే మీకు సమాచారం అందించాలని ఆర్బీఐ ఆయా సంస్థలకు ఆదేశాలు ఇచ్చింది. ఇలా ఇతర సంస్థలు మీ స్కోర్ను పరిశీలిస్తే మీ స్కోరు తగ్గే అవకాశం ఉంది.